యాక్షన్. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ ఈ హీరోలిద్దరూ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకీ, మహేష్ అన్నదమ్ములుగా నటించారు. అన్నదమ్ముల పాత్రలో వెంకటేష్, మహేష్ నటించలేదు, జీవించారని చెప్పొచ్చు. ఆ పాత్రలో అంత అద్భుతంగా నటించారు కాబట్టే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం అంత పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో వెంకటేష్ తమ్ముడు మహేష్ కనిపించినప్పుడల్లా జేబులో డబ్బులు పెడుతుంటాడు. తమ్ముడు డబ్బులు ఉన్నాయని చెప్పినా వినడు. అంతలా తమ్ముడిపై ప్రేమ చూపిస్తుంటాడు అన్నయ్య. ఇక అసలు విషయానికి వస్తే వెంకటేష్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంకి గెస్ట్గా వెళ్లాడు. ఈ ప్రోగ్రాంలో వెంకీ చిరుతో కలిసి స్టెప్పులు వేసి ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేశాడు. అయితే ఈ ప్రోగ్రాంలో వచ్చిన మనీని ఏ చారిటబుల్ ట్రస్ట్ కైనా ఇవ్వాలనుకుంటున్నారా అని వెంకీని చిరు అడిగారు. అప్పుడు వెంకీ ఏమన్నారంటే, మహేష్ కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నాడు కదా, అందుకని ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చిన 12,50,000ను మహేష్ నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఉపయోగపడేందుకు గాను మహేష్కి ఇస్తాను అని చెప్పాడు. వెండితెరపై సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో మహేష్కి డబ్బులిచ్చిన వెంకీ నిజ జీవితంలో కూడా ఈ విధంగా డబ్బులు ఇవ్వడం విశేషం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.